వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. గత 3-4 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. దాంట్లో చేర్యాల మండలంలో వైన్ షాపులు అన్ని సిండికేట్ అయ్యి ఊర్లలో బెల్ట్ షాపులకు వీళ్ళే ఒక్కొక్క క్వార్టర్కు 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని, ఒక్కొక్క బీరుకు 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వీళ్ళు ఒక స్టిక్కర్ తయారు చేసుకొని ఆ బాటిల్స్ మీద స్టిక్కర్ అతికేసి గ్రామాలలో బెల్ట్ షాపులకు వీళ్ళే సరఫరా చేస్తున్నారు. అమాయకమైన ప్రజలు దీనికి బలైతారు. ఊర్లలో కాయ కష్టం చేసుకొని పొద్దంతా బాయికాడ ఏదో పని చేసుకొని కూలికి పోయిన వ్యక్తులు సాయంత్రము చేరేలాగా వైన్ షాపు లేక రాలేక ఆ ఊర్లో ఉన్న బెల్ట్ షాపులలో ఒక క్వార్టర్ తీసుకుంటే ఈ వైన్ షాప్ వాళ్ళు 15 రూపాయలు దాని మీద ఎక్స్ట్రా తీసుకుంటారు. మరియు ఆ ఊర్లో అమ్మే వాళ్ళు దాని మీద ఒక 30 నుంచి 35 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే ఒక క్వార్టర్ సీసాకు 50 రూపాయలు నష్టపోతారు ఆ మందు తాగే వాళ్ళు. ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఒక వారం 10 రోజుల క్రితం ఏ పేపర్లో చూసినా చేర్యాల మొత్తం ఇదే ఇష్యూ. దీని మీద కొన్ని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు ఎస్ఐ గారికి, ఆప్కర్ ఎస్ఐ గారికి, ఆప్కర్ సిఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడట, పోయి వినతి పత్రం ఇస్తే కూడా దాన్ని పట్టించుకుంటాడట. చూడండి, అదే అలాంటి విషయం ఈ రోజు కూడా మళ్ళా మానుకోట, మహబూబ్ నగర్ లో కూడా ఇదే ఒక ఇష్యూ. అంటే ఇది ఒక డిఫరెంట్. దీని మీద ఒకసారి మనం ఈ సంబంధిత అధికారికి ఫోన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ క్యూరేస్ గారికి ఫోన్ చేసిన. వై క్యూరేస్ సార్ ఫోన్ కలవట్లేదు, అందుబాటులో లేదంటుంది, స్విచ్ ఆఫ్ అన్నట్టుంది. ఇగో చూడండి, ఒకే సీసాపై 2 బ్రాండ్లు మానుకోటలో కల్తీ బీళ్ళ కలగడం. ఈ మానుకోట లేదండి, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే ఉన్నది. కంపెనీ ఒకటిది, అలా కల్తీ చేసేది ఇంకో కంపెనీ. మహబూబాద్ పట్టణ కేంద్రంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో విక్రయిస్తున్న బీర్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మద్యం ప్రియులు కొనుగోలు చేసిన బీర్ సీసాల్లో చెత్త వంటి పదార్థాలు దర్శనం ఇవ్వడంతో వినియోగదారులు షాక్కు గురయ్యారు. బాటిల్లో తెరిచిన వెంటనే లోపల అనుమానాస్పద పదార్థాలు తేలియాడుతుండడంతో గమనించిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఒకే సీసాపై 2 వేరు కంపెనీల పేర్లున్నాయి. సీసా మూతపై ఒక బ్రాండు, లేబుల్ పై మరొక కంపెనీ పేరు ఉండడం కల్తీకి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఇది బీర్ సీసా, ఇక్కడ ఈ మూత ఉంది కదండి, ఈ ఏరియా ఇక్కడ ఇదేనేమో ఒక కంపెనీ ఉందట. ఈ లేబుల్ ఉంది కదా, ఈ కనిపించే లేబుల్, దీని మీద ఒక కంపెనీ ఉంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీ తయారు చేసింది అనుకుందామా, ఇది ఈ కంపెనీ తయారు చేసుకుందాం అనుకుందామా? ఈ ఒక కంపెనీలో తయారు చేసిన బీరును అది తీసి కల్తీ చేసి వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఏదో ఒక కంపెనీ పేరు వేసుకొని ప్రజల దగ్గర డబ్బులు దోసుకుంటారు. దీని మీద ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? వాళ్ళ తనిఖీలేవి అంటే వాళ్ళకు సంచులంచులు పైసలు ఇవ్వగానే తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నట్టు ఎక్సైజ్ శాఖ మొత్తం. మొన్న లైవ్ లో ఎక్సైజ్ సిఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. సిఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎక్సైజ్ శాఖ. అంటే వాళ్ళు ఎంత మూడుతున్నాయి వాళ్ళకు మామూలు అనేది దీనితోటి మనకు అర్థమైతలేదు. అంటే చేర్యాల మండలం ఒకటే కాదు, మద్దూరు, దూల్మీట, బచ్చనపేట, జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ మొత్తం అన్ని ఇదే తంతు నడుస్తున్నట్టు కనబడుతుంది. ఈ మందు తాగిన అమాయకులు బలైపోతారు. చూడు, ఈ బీర్ సీసాలు ఇదొక కథ. ఇదేం చేసిరంటే చూడు, ఈ విషయాన్ని బార్ యజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నువ్వు ఫిర్యాదు చేయి, ఏం చేయి? ఇప్పుడు వీళ్ళు మామూలు ఇస్తూనే ఉంటే వాళ్ళకి ఫిర్యాదు చేసి ఏం చేస్తారు? అప్పటి మందం ఏదో కొంపలు అంటకపోయినట్టు వచ్చి దాడులు చేసినట్టు చూపిస్తారు. ఇది కాదు అది కాదని ఏదో మాయమాటలు చెప్పి అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ చేసేస్తారు అంతే. మందు తాగేటప్పుడు ప్రతి ఒక్కరు
ఒకసారి ఆ మందు బాటిల్ చెయ్యేయండి, ఆ బీర్ బాటిల్ చెయ్యేయండి, ఏ కంపెనీ అందులో కొన్ని దొంగ కంపెనీలు వచ్చి మొత్తం ఈ మందును బీరు అన్ని విపరీతమైన కల్తీ జరుగుతుంది, మొత్తం స్పిరిట్ కలపడం వలన అతి తొందరగా చచ్చిపోతారు ఈ మందు తాగేటోళ్ళు, యువకులు చచ్చిపోతారు. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఎన్నో అనేక వ్యాధులు వచ్చి అతి తొందరగా చచ్చిపోతుంది